ప్రస్తుతం ఇండియాలో బాగా వినిపిస్తున్న పేరు డాన్లీ. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో డాన్లీ విలన్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తుంది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో సలార్ 2 ఫ్యాన్ మేడ్ పోస్టర్ పెట్టి తమ్ ఇమోజీ షేర్ చేయడంతో సలార్ 2 లో భాగం కాబోతున్నాడని మరో టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ప్రభాస్ డాన్లీ కాంబినేషన్ లో మూవీ అయితే దాదాపు ఖాయమైందనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అది స్పిరిట్ అనే మాట గట్టిగానే వినిపిస్తుంది. ప్రభాస్ తో డాన్లీ నటిస్తున్నాడనే విషయం తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో అతని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఎవరి డాన్లీ అని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. డాన్లీ అసలు పేరు లీ డాంగ్ సియోక్. సౌత్ కొరియాకి చెందిన డాన్లీ 19 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి 10 ఏళ్లు అక్కడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తర్వాత కొంతకాలం అమెరికాలో ట్రైనర్ గా పనిచేశాడు. 2004లో డాన్స్ విత్ ది వింగ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కొరియన్ భాషలోనే నటుడిగా అతను కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మారారు. 2012లో ది నైబర్ సినిమాతో డాన్లీ బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్నాడు. అక్కడి నుంచి విభిన్న పాత్రలు చేస్తూ హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. హాలీవుడ్లో మార్వెల్ సిరీస్ నుంచి 2021లో వచ్చిన ఎటర్నల్ మూవీలో ఒక సూపర్ హీరోగా డాన్లీ నటించాడు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే 2016లో చేసిన ట్రైన్ అండ్ బుసాన్ కూడా అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చింది. చివరిగా ఈ ఏడాది ది రౌండ్ అప్ పనిష్మెంట్ అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక స్పిరిట్ సినిమాలో అతను నటించడం ద్వారా దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ లభిస్తుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాలో ప్రభాస్ డాన్లీ కాంబినేషన్ సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. స్పిరిట్ మూవీ 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.